హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిటికేయగానే అన్ని వెజిటేబుల్స్ కట్ అయిపోతున్నాయి. ఒక గిన్నెలో వేడి నీళ్లు బాయిల్ చేసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉండంగానే కాలీఫ్లవర్ ని వాష్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా శుభ్రం చేసి చూడండి ఎంత మురికి నీళ్లు ఉన్నాయో ఒక్కసారి ఈ బౌల్ లో చూడండి. వాష్ చేసిన తర్వాత వచ్చిన మురికి నీళ్లు. సో కర్రీ ప్రిపరేషన్ చేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కినాక సరిపోయేలాగా ఆయిల్ వేసుకున్నాను. మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే నా కర్రీ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఆనియన్స్ కట్ చేసుకుని వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకోగానే మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్ చూడండి ఎంత మంచిగా వస్తుంది. అందుకోసమని నేనేం చేసిన అంటే నార్మల్ వాయిస్ని కూడా నేను మ్యూట్ చేయలేదు. ఎందుకంటే ఆ వాయిస్తో వచ్చే ఎఫెక్ట్ ఉంటుంది చూడొచ్చిండ్రా, దాంతో ఇంకా కర్రీస్ మంచిగా చేయాలి అని ఇంట్రెస్ట్ పుట్టుకొని వస్తుంది. ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని ఇంకొకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. ఇంకా మీకు తెలిసిందే కదా, ఇంకేం తక్కువైంది దీంట్లో. మనం రెగ్యులర్గా వాడేది ఉప్పు, పసుపు, కారం. ఇవి 3 ఇంగ్రీడియంట్స్ అయితే ప్రతి ఒక్క కర్రీలో మనం యూజ్ చేస్తాం. సో ఈ కర్రీలో కూడా మనం పసుపు, ఉప్పు, కారం తగినంత మోతాదులో వేసుకుంటున్నాను. వేసుకొని అటు ఇటు ఒక్కసారి కలిపేసుకుంటే మనకి తెలుసు కదా, లాస్ట్కి నేను అనే వర్డ్ ఏంటి, టమాటా చట్నీ లాగా చేసేసుకోవాలి. సో టమాటాలు కొంచెం మెత్తబడినాక దీనిలో మనం ఫస్టే శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్స్ ముక్కలని ఈ టమాటా చట్నీలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలుపుతూ కాలీఫ్లవర్ ముక్కలు మంచిగా ఉడకాల ఈ ఆయిల్లో. ఇంకా కొద్దిగా మనం తెలుసు కదా, ఫస్ట్ స్టీమ్ పెట్టుకుంటాం కదా, పైన ప్లేట్ వేస్తాం, ప్లేట్లో వాటర్ వేస్తాం. ఆ వాటర్ కొంచెం ఆల్రెడీ వేసుకుంటూ స్టీమ్ మీద వాటర్ని బాయిల్ చేస్తూ అదే వాటర్ని క్యాబేజీ ఉడకడానికి యూజ్ చేసుకుంటూ పోతాం. ఈ విధంగా స్టీమ్లో మనం కర్రీ చేసి తింటూ ఉంటే ఆ టేస్ట్ అలాగే ఉంటుంది. సో ఈ విధంగా ఆల్రెడీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేసే ఉంటారు అని అనుకుంటా. బహుశా ఇష్టం ఉంటే ట్రై చేసుకోండి, లేదంటే లేదు. నాకు ఇట్లా నచ్చుతుంది. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు వంట. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కాలీఫ్లవర్ ఉడికిందా లేదా అనేసి స్పూన్తోని ఒత్తి చూస్తే మనకి అర్థమైపోతుంది ఇంకొంచెం హార్డ్గా ఉన్నట్టుంది అనేసి. సో దాంట్లో ఆల్రెడీ ఇంకోసారి మూత పెట్టేసి పైనుంచి స్టీమ్ పెట్టి సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్. సో ముక్క ఉడికే వరకు మెత్తగా ముక్క ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర, మీకు తెలుసు కదా సురుచి కంపెనీ నుంచి కూడా మసాలా యూజ్ చేస్తాను. సో ఆ కొంచెం మసాలా వేసుకుని కొంచెం రోస్ట్ కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్ట్లీ కర్రీ. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.